అందరికీ గుడ్ మార్నింగ్ అండి. కొంతమంది కోసం అయితే కొన్ని విషయాలు చెప్పుకుందాము. కొంతమంది ఎట్లుంటారంటే వాళ్ళు ఎదుగరు, ఇంకొకరిని ఎదుగుతుంటే ఓర్వలేరండి. అలాంటి వాళ్ళు ఎట్లా ఉంటారో చెప్తాము. కొంతమంది అయితే సపోజ్కు ఇప్పుడు సిద్దిపేటలో చూద్దామండి. ఇక్కడ సుభాష్ రోడ్, గాంధీ చౌక్ అక్కడ నుండి అయితే ఇక్కడ వేరే స్టేట్ వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు అండి. మొత్తం సిద్దిపేటలో మొత్తము బిజినెస్ పరంగా అయితే మొత్తము సెటిల్ అయిపోయారు. బోల షాప్ కానివ్వండి, ఇట్లా ప్లస్ స్వీట్ షాప్లు కానివ్వండి, జనరల్ స్టోర్స్ కానివ్వండి, మొత్తం రాజస్థాన్ వాళ్ళు, వేరే స్టేట్ వాళ్ళు అయితే మొత్తము బిజినెస్ పరంగా అయితే సెటిల్ అయిపోతారు. వాళ్ళు ఒక్కరు వస్తే బిజినెస్ చేయడానికి ఇక్కడ వాళ్ళ బాబాయిలను, చుట్టాలందరినీ ఇంట్లోనైతే సెటిల్ చేసుకుంటారు. తమ్ముళ్ళను, బాబాయిలను, ఇట్లా రిలేటివ్స్ని మొత్తము అక్కడ మొత్తము బజార్ మొత్తము వాళ్ళే షాప్లే ఉంటాయండి. మళ్ళీ వాళ్ళను ఒక విషయం అడిగితే మీరు ఎప్పుడు వచ్చారు, ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడికి సెటిల్ అయ్యని మనం అడిగితే 20-30 సంవత్సరాలు అవుతుంది, మా తాత కాలం నుంచే మేము ఇక్కడ సెటిల్ అయిపోయినాం, మేము ఇక్కడ ఉన్నామని అంటారు. అదే మనమే వేరే స్టేట్కు పోనివ్వండి, రాజస్థాన్కు అట్లా మన వాళ్ళే చూడండి. మనం వేరే స్టేట్కి అట్లా పోయి బ్రతకడానికి పోయినామనుకో, అక్కడ ఏదైనా పని ఉంటే మాత్రము అన్న మాకు ఇక్కడ బతుకు తెరుకు పని లేదు, మేము వస్తాం, ఏమైనా పని ఉందో చూడు మన వాళ్ళని అడిగినామని అనుకోండి. మన వాళ్ళది ఎట్లుంటే స్వార్థం అని అంటే అక్కడ ఏం పని లేదు, పని ఉన్నా కానీ పని లేదు, మేమే ముల్లే మూట చదువుకొని వచ్చేస్తున్నాము అని స్వార్థం ఒకటి. వీళ్ళు వస్తే ఎక్కడే దిగిపోతారు అనేది. అదే వేరే స్టేట్ వాళ్ళు చూడండి, రాజస్థాన్ వాళ్ళ స్టేట్ వాళ్ళు అయితే చాలా మంది అసలు ఒక్కరు లాస్ అయినా కానీ బిజినెస్ పరంగా చాలా మంది అది కొంచెం చందాలు వసూలు చేసుకున్న మనిషిని అయితే గట్టెక్కించడానికి, ఆ నష్టపరిహారం నుంచి బయటపడడానికి అయితే కొంచెం హెల్ప్ చేస్తారంట. అంటే ఫస్ట్ రాగానే బిజినెస్ పరంగా అన్ని మెలకువలు తెలివే కదండి, ఎట్లా రన్నింగ్ అవుతుందో ఏ బిజినెస్ అయినా కానీ. అట్లా లాస్ అయితే మాత్రం మనిషి కొంచెం తోడుగా కొంచెం డబ్బులు వేసుకొని మాత్రం ఆ మనిషిని అక్కడ మనం బయట పడేస్తారంట. మన వాళ్ళది అట్లా ఉండదండి. మన వాళ్ళు అంటే అందరు కాదు, కొందరు విషయమే చెప్తున్నా. ఎదుటోడు ఎదిగితే వాడిక్కడ ఎక్కువగా ధనవంతుడు అయిపోతాడు, మనం ఎక్కడ ఇట్లనే ఉంటామని వీడు ఎదగడు, ఇంకొకరిని ఎదగనివ్వరండి. మన వాళ్ళ కొంతమంది స్వార్థం అంటే స్వార్థం అండి. అక్కడ రాజస్థాన్ వాళ్ళు అయితే ఇక్కడ సిద్దిపేటలో మొత్తం సెటిల్ అయిపోయారండి. ఈ సుభాష్ రోడ్ కానివ్వండి, గాంధీ చౌక్ కానివ్వండి, ఎక్కడైనా పానీపూరి బండి కాడ నుంచి మొదలెడితే స్వీట్ షాపు, బోళ్ళ షాపులు, జనరల్ స్టోర్స్, ప్లస్ ప్లాస్టిక్ సామాన్, బోల షాపులు, ప్రతి ఒక్కటి షాపులు వాళ్ళు మొత్తము రాజస్థాన్ వాళ్ళు అయితే సిద్దిపేటలో మొత్తం సెటిల్ అయిపోయారు. దాదాపు ఇంత ముందుకు అట్లా లేకుండారండి, అంత 5 years నుంచి. ఇక వాళ్ళని ఎవరినైనా మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి, ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది వచ్చి, ఎప్పుడు ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేసారని మనం అడిగితే మా తాతలు వచ్చారు, మా ముత్తాతలు వచ్చారు, అప్పుడు 30-40 సంవత్సరాల నుంచి, అగలే సాల్ 40 సార్లకే ఆయే. కానీ ఇట్లా చాలా సంవత్సరాల కింద, 40 సంవత్సరాల కింద, 30 సంవత్సరాల కింద మా తాతలే వచ్చారు, వాళ్ళ పరంగా మేము వచ్చినామని అయితే చెప్తారు. ఇక మన వాళ్ళు అయితే వేరే స్టేట్లకు, ఏ స్టేట్లకు పోయినా మన వాళ్ళం అయితే అట్లా బ్రతకలేమండి. కొంతమందికి ఏం లేకున్నా కానీ, అదేదో తినడానికి తిండికి లేకున్నా కానీ ఈగో ఫీలింగ్స్ అయితే ఎక్కువ. మనం ఏ బిజినెస్ చేసినా కానీ అంతంతే మాత్రమండి. చూడండి, బయట స్టేట్ వాళ్ళకి హిందీ మొత్తం మాట్లాడేది హిందీ, కానీ మన దగ్గరికి వచ్చి వాళ్ళు తెలుగు నేర్చుకొని మనం ఏ స్టేట్లోకి హిందీ నేర్చుకోలేము, కానీ మన స్టేట్లోకి వచ్చి వాళ్ళైతే తెలుగు నేర్చుకొని మన స్టేట్లోకి వచ్చి మనకే అన్ని సామాన్లు అమ్ముకోవడం, బిజినెస్ పరంగా వాళ్ళే ఎదిగిపోతున్నారు. ఇక మన వాళ్ళదైతే ఇట్లుంటుంది. మనం వేరే ఏ స్టేట్కి అయినా బ్రతకలేమండి. ఇక కొంచెము ఒక్కరు పోతే ఇక ఒక్కరే ఎదగాలి, కానీ ఇంకొకరిని తీసుకోవడం అనేది ఉన్నది. వాళ్ళు చూడండి, చిన్న తమ్ముళ్ళను, బాబాయిలను, చిన్నమ్మలను, పెద్దమ్మలను అన్నట్టు మొత్తం వాళ్ళ రిలేటివ్సే ఉంటారండి. ఏ గలీజోడు మళ్ళీ ఒక్కరు వచ్చేసి ఉంటే ఆ ఒక్కరు 10 మందిని తెచ్చుకుంటారు ఆ స్టేట్ నుంచి. ఇక మనం మాత్రం ఒక్కరం పోతే ఒక్కరమే ఉండాలి అక్కడ, ఇక్కడ ఏ స్టేట్లో అయినా కానీ ఇంకొకరైతే రావద్దు. అవి అట్లా ఉంటుంది. బయట స్టేట్ వాళ్ళకి మనకైతే ఈ తేడా అండి. సరే అండి, ఏ బిజినెస్ అయినా ఇది చిన్న బిజినెస్, అది పెద్ద బిజినెస్ అని ఏమి ఉండదు. బిజినెస్ మెలకువలు నేర్చుకొని అయితే బిజినెస్ స్టార్ట్ చేయండి. ఒక్కరు ఎక్కడైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే ఆ పక్కన ఇంకొకరిని కూడా వేరే ఆ బిజినెస్ కాకుండా వేరే ఏ బిజినెస్లో అయినా చేర్పించుకుంటే తోడుకుంటారండి హెల్ప్గా. వేరే ఏ స్టేట్లకు అయినా ఒకరే బాగుపడాలని ఉండొద్దండి. మిగతా వాళ్ళని కూడా బాగుపడేలాగా చూస్తే భగవంతుడు అనేటోడు మనకి ఎప్పుడు అండగా ఉంటాడండి. ప్రతి విషయంలో స్వార్థం అనేది ఉండొద్దు. స్వార్థం అనేది ఉండకుంటే మనకు కాకుండా మన పిల్లల ఫ్యూచర్ అయినా బాగుంటుంది.
వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మంచి మంచి వీడియోస్తో మేము ముందుంటాము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రామ్ అనిపిస్తే కామెంట్ చేయండి.